హలో ఫ్రెండ్స్, ముందుగా మిత్రులకి శ్రేయోభిలాషులకి నా సబ్స్క్రైబర్లకి అందరికీ కూడా న్యూ ఇయర్కి అడ్వాన్స్ శుభాకాంక్షలు. ఇక వీడియో విషయానికి వస్తే, పాండిచ్చేరిలో ఇదొక బిర్యానీ రెస్టారెంటు. ఎంత బాగుంటుందంటే రెస్టారెంటు చూడండి, అంత బాగా డెకరేట్ చేసి నీట్గా ఫుల్ ఏసీతో అంత బాగుంది. ఇది వచ్చి బస్టాండ్కి ఆపోజిట్ సైడ్లో సర్కిల్ దగ్గర వస్తుంది ఈ బిర్యానీ వచ్చి. పోతే ఇక్కడ ఈరోజు స్పెషల్ ఏంటంటే హైదరాబాద్ దమ్ బిర్యానీ. టేస్ట్ కూడా యమ్మా టేస్టు. తర్వాత బిర్యానీ సెంటర్స్లో బిర్యానీ రెస్టారెంట్ స్వీట్ కూడా బ్రెడ్ హల్వా స్వీట్ ఇచ్చి, బిర్యానీ రెస్టారెంట్లో ఎప్పుడు మనం స్వీట్ తినం కదా, ఇక్కడ వచ్చి నాన్ వెజ్ ఆ బిర్యానీ తిన్నాక ఆ స్వీట్ తింటే మనసుకు కూడా చాలా సంపూర్ణంగా అనిపించింది. చాలా బాగుంది టేస్ట్ కూడా. మేము వచ్చి 3 బిర్యానీలు తిన్నాము. 4 పోతే శివ మటుకు రూమ్లో తింటాలే అని పార్సల్ తీసుకున్నాడు. నేను, మా కొడుకు సహదేవ ముగ్గురం వచ్చి బిర్యానీ అక్కడే తిన్నాము. తర్వాత వచ్చి టేస్ట్ విషయానికి వస్తే అద్భుతంగా అమోఘంగా ఉంది టేస్ట్ కూడా. పోతే దీనిలోకి నాకు ఇష్టం వచ్చిన గుత్తొంకాయ కర్రీ ఇచ్చారు కాబట్టి అది ఇంకా దుమ్ము లేపేసాము. అస్సలు అదైతే భలే అనిపించింది. పార్సల్ కూడా తీసుకోవాలనిపించింది ఆ టేస్ట్ చూసి. మొత్తానికి ఈ రెస్టారెంట్ అయితే చాలా నీట్గా, క్లాస్గా, ఫుల్ ఏసీతో ప్రశాంతంగా రిసీవ్ చేసుకోవడంలో కూడా వాళ్ళైతే బాగా మనకు నచ్చే విధంగా రిసీవ్ చేసుకొని నచ్చిన ఐటెంని. ఇకపోతే 3 బిర్యానీలు తిన్నాం కదా, సరే ఇంకా ఏదన్నా సైడ్ డిష్ కావాలంటే లాలీపాప్ తీసుకున్నాము. లాలీపాప్ ఎక్కడ పోయినా లాలీపాపే తగులుతున్నాయి మాకు, ఎందుకంటే అవి ఒక్కరో టేస్ట్ బాగుంటాయి, కొంచెం ముక్కు కూడా బాగా సైజు వస్తుందని లాలీపాప్ అయితే సైడ్ డిష్కి తీసుకొని టేస్ట్ కూడా అదిరిపోయాయి అవి కూడా. వీడియో కంటిన్యూగా చూడండి. పాండిచ్చేరికి వచ్చినప్పుడు ఈ బిర్యానీ సెంటర్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. బస్టాండ్ ఎదురుగానే సర్కిల్ దగ్గర. టేస్ట్ బాగుంది, నీట్గా ఉంది. కనీసం ఆ పెరుగు చట్నీ కూడా, మా పక్క పెరుగు చట్నీ అంటాము, బయట అందరికీ తెలిసే భాష వచ్చి రైతా, అది కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆనియన్స్ కూడా ఆ పెరుగులో బాగా నాని టేస్ట్ అయితే అమోఘం, అసలు అద్భుతం. 5కి 5 కూడా రేట్ ఇచ్చేయచ్చు, రేటింగ్ అయితే వాళ్ళకి. ఆ స్వీట్ కూడా చాలా బాగుంది. కంటిన్యూగా వీడియో, చిన్న వీడియోనే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మటుకు లైక్ చేయండి. పోతే తమిళనాడులో కావచ్చు, పాండిచ్చేరిలో కావచ్చు, తమిళనాడు పక్క ఏది కూడా కోక్ ఎక్కువ వాడతారు. మేము థమ్స్అప్ అడిగితే ఏ రెస్టారెంట్లో కూడా దొరకటం లేదు, అక్కడ కోకే ఉంది. కోక్ తీసుకొని కోక్ కూడా తాగేసి లాస్ట్లో అయితే స్వీట్ తినేసి బిర్యానీని అయితే ముగిచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో, పాండిచ్చేరి వీడియోస్తో మోర్ వీడియోస్ దండిగా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతిరోజు ఒకటి అప్డేట్ చేస్తుంటాను, అప్లోడ్ చేస్తుంటాను. హ్యాపీగా చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, కొత్త వాళ్ళు చూస్తే మటుకు సబ్స్క్రైబ్ చేసి, వీలైతే కొంతమందికి షేర్ చేయండి మన వీడియోని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.